హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళొచ్చేసి రాగి పిండితో హెల్తీ అండ్ టేస్టీ రాగి చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా రాగి పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల రాగి పిండిలో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే అందులోకొచ్చేస్తుంది. ఈ విధంగా 1 కప్పు దాకా రాగి పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా వాటర్‌ని పోసుకోవాలి. మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో 1 కప్ దాకా వాటర్‌ని పోసుకోవాలి. అలాగే అందులోకి సరిపోయేంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని ఈ వాటర్‌నంతా బాగా ఉడికించుకోవాలి. ఈ రాగి పిండితో తయారు చేసుకునే చపాతీలు కానీ, రాగి సంగటి కానీ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా ఈ డైట్‌ని ఫాలో అవ్వచ్చు. ఇలా వాటర్‌ని బాగా ఉడికించుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి నీళ్ళలో పిండంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రాగి పిండంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి చల్లారనివ్వాలి. మూత పెట్టేసుకున్నట్లయితే పిండంతా ఆ వేడికి మెత్తగా అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి చేత్తో తాకగలిగినంత వేడున్నప్పుడు మరొక బౌల్‌లోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రాగి పిండినంతా బాగా మన చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే కొంచెం చల్లనీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఉండే కణజాలు, విటమిన్స్ వంటివి శరీరానికి చాలా అవసరమవుతాయి. ఇలా రాగి పిండినంతా బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసుకోవడానికి ఒక పలక తీసుకొని చపాతీలు ఏ సైజులో అయితే కావాలనుకుంటారో అంత పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా రౌండ్‌గా సర్కిల్‌గా చేసుకొని పిండి ముద్దను ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పొడి రాగి పిండిని వేసుకుంటూ చపాతీలో ఒత్తుకోవాలి. రాగి పిండి ముద్దను ఎక్కువగా ప్రెస్ చేయకుండా స్లోగా ప్రెస్ చేసుకుంటూ ఇలా వీడియో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఒత్తుకొని ప్రెస్ చేసినట్లయితే ఈ రాగి పిండి అనేది విరిగిపోతుంది. అందుకని స్లోగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే రాగి చపాతీలు బాగా వస్తాయి. ఇలా మీకు వీలైనంత సైజులో చపాతీలను ఒత్తుకోవాలి. ఈ రాగి పిండితో చపాతీలు తయారు చేసేటప్పుడు మరి మందంగా కాకుండా, పలచగా కాకుండా ఒత్తుకోవాలి. పొడి పిండి లాంటిది ఏమైనా అతుక్కొని ఉన్నట్లయితే ఈ పిండినంతా తీసేసుకోవాలి. మరి పలచగా కాకుండా, మరి మందంగా కాకుండా తిక్కుకోవాలి. ఇలా పొడి పిండినంతా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఘీ వేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత అందులోకి చపాతీని వేసుకోవాలి. ఒక సైడ్ అంతా చపాతీ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ కూడా ఘీని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకొని చపాతీలు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పొలంలో పండించిన గోధుమ పిండితో చేసిన చపాతీలు ఎలాగుంటాయో ఈ రాగి చపాతీలు కూడా అదే విధంగా ఉంటాయి టేస్ట్. అంత బాగుంటాయి ఈ చపాతీలు. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ అంతా బాగా కాలే వరకు 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే ముఖ్యంగా ఇందులో ఉండే కణజాలు, విటమిన్స్ వంటివి శరీరానికి చాలా అవసరం. రాగి చపాతీలు కానీ, రాగి జావా కానీ, రాగి సంగటి కానీ మన డైట్‌లో చేర్చుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ రాగి పిండితో చేసిన వంటల వల్ల మన శరీరానికి కావాల్సినంత పోషకాలు అందుతాయి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఈ రాగి చపాతీలు ఏదైనా కర్రీతో కానీ లేదా చట్నీస్‌తో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రాగి పిండితో చేసినవి తీసుకోవడం వల్ల శరీరానికి కూడా చాలా చలువ చేస్తుంది. అలాగే రాగి చపాతీ కానీ, రాగి సంగటి కానీ, జొన్నలతో చేసిన జొన్న రొట్టె కానీ, కొర్రన్నం లాంటివి మన డైట్‌లో చేర్చుకున్నట్లయితే షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ రాగి చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.